నమస్కారం. వెల్కమ్ టు స్వాతి వ్లాగ్స్ 2025. మళ్ళీ రథం ముగ్గుతోటి వచ్చేసామని అనుకుంటున్నారు కదా. ఏం లేదండి, మన సంక్రాంతి వెళ్ళిన 7వ రోజున అంటే ఇవాళ రోజు సూర్యభగవానుడు పుట్టినరోజు మనం రథసప్తమి చేసుకుంటాము. సో మా ఇంట్లో కూడా ఈ సంవత్సరం రథసప్తమి ఎలా చేసుకున్నాము అనే వీడియో నేను మీకు చూపించాలనే తాపత్రయంతో ఈ షూట్ అయితే చేస్తున్నాను. సరే, మేము పైన ఫ్లోర్లో ఉంటాం కాబట్టి మాకు అవైలబుల్గా పైన టెర్రస్ పైన చేసుకుందామని చెప్పేసి మొదలుపెట్టాము. సరే, రథసప్తమి విశేషము ఏంటంటే సూర్యుడు ఉత్తరాయణ పుణ్యకాలం అనమాట ఇది. అంటే మకర రాశిలోకి ప్రవేశిస్తారు కదా. అయితే ఈ రోజు నుంచి సూర్యుడు తేజస్సు పెరిగి మనకి వసంతకాలం అనేది మొదలవుతుంది. సరే, చిక్కుడుకాయలకి సూర్యుడికి ఏంటి సంబంధం అంటే చిక్కుడుకాయలు డైరెక్ట్ సూర్యరశ్మితోటి బాగా వస్తాయన్నమాట. ఈ సంక్రాంతి రోజుల్లో చిక్కుడుకాయలు పూత అనేది బాగా వస్తుంది. అలాగే స్నానాలకు కూడా చిక్కుడాకులు లేదు జిల్లేడాకు లేకపోతే రేగాకు ఈ 3 పెట్టుకొని స్నానం చేయడం వల్ల ఆరోగ్యం సిద్ధిస్తుందని చెప్తారు. ఎలా అయితే సూర్యరశ్మి కాంతి పెంచుకుంటుందో అలాగే రోగాల నుంచి కాస్త తగ్గుముఖం పడుతూ ప్రతి ఒక్కరి ఆరోగ్యం కూడా పెరుగుతుందని నమ్మకం అనమాట. అయితే పెద్ద విశేషం ఏం లేదండి, చిక్కుడు రథం ఎలా చేయాలి అనే టెన్షన్ ఏం లేదు. చాలామంది యూట్యూబ్లో పెడుతున్నారు. సరే, మా ఇంట్లో ఎలా చేసుకుంటామనేది మాత్రం నేను చూపించే ప్రయత్నం చేస్తున్నాను. ఇలా చిక్కుడుకాయలను తీసుకొచ్చి మన దగ్గర టూత్ పిక్కులు కానీ లేదంటే బార్బిక్యూ స్టిక్స్ కానీ ఉంటాయి కదా, వాటితోటి మన ఓపిక చిన్నదో పెద్దదో ఇలా చేసుకోవచ్చు. ఒక్కొక్కరి క్రియేటివిటీ ఐడియాని బట్టి ఉంటుందన్నమాట. ఉదయాన్నే లేచి కాలకృత్యాలు తీర్చుకుని ఇల్లంతా శుభ్రంగా చేసుకున్న తర్వాత మా జిల్లేడాకులు తల మీద పెట్టుకుని, అవి దొరకకపోతే చిక్కుడాకు కానీ రేగాకు కానీ తల మీద పెట్టుకుని స్నానం చేసిన తర్వాత ఇంకా ఇంట్లో దీపారాధన ముఖ్యంగా భగవంతుడికి పూజ చేసిన తర్వాత ఈ ఏర్పాట్లు అనేది చేసుకోవాలి. ఏం లేదండి, పెద్ద విశేషం ఏం లేదు. మనకి కట్టెల పొయ్యి కానీ లేదనంటే బొగ్గుల కుంపటి కానీ ఏవో ఒకటి దొరుకుతాయి కదా. మనకి ఏది అవైలబుల్గా లేకపోతే ఒక స్టీల్ది బేసన్ లాంటిది పెట్టి అందులో ఇసుక వేసి 4 ఇటుకలు పెట్టుకుని మనకి ఇవాళ రేపు ఆవు పిడకలు కానీ సమిదలు కానీ ఈజీగానే దొరికేస్తున్నాయి. అలా తీసుకొచ్చుకుని, లేదు సంక్రాంతి మొత్తం గొబ్బిళ్ళు పెడతారు కదండి, ఆ గొబ్బిళ్ళన్నీ పిడకల్లాగా చేసి పెట్టుకున్నామనంటే ఈరోజు ఉపయోగపడుతుంది అనమాట. ఇలా చక్కగా రథాన్ని ఏర్పాటు చేసుకొని బొట్టది పెట్టి ఆ సూర్యభగవానుడి ప్రతిమని అందులో ఉన్నట్టుగా మనం ఊహించుకుని, కొంతమంది ఇళ్లలో ప్రతిమలు ఉంటే అందులో చిన్న కాయిన్ లాంటిది ఏదో పెట్టుకుని తర్వాత ఇలా పొయ్యి చక్కగా ముగ్గులు అది పెట్టుకుని ఆవు పాలు, ముఖ్యంగా ఆవు పాలు బెల్లము తోటి పరవాన్నం చేసుకోవాలి. ఈ రకంగా ఏర్పాటు చేసుకున్నామంటే ప్రతి సంవత్సరం నేను ఇలా అపార్ట్మెంట్లో ఉన్న నేల మీద ఇల్లు లేకపోయినా ఎటువంటి దానికైనా మనసుంటే మార్గం ఉంటుందని చెప్పి చక్కగా ఇలా ఏర్పాటు చేసుకుంటాము. ఇత్తడి వాటిట్లో ఉండడం వల్ల విశేషం ఏంటంటే ఇత్తడి కూడా సూర్యుడికి సంబంధించిన మెటల్. సో ఇవి మనం రోజువారి వంటలకు వాడడం కాబట్టి మా పూజలు ఉన్నప్పుడు మంచి కార్యక్రమాలు ఉన్నప్పుడు ఆ భగవంతుడికి నైవేద్యంగా ఒక సెపరేట్గా గిన్నె ప్రతి ఒక్కళ్ళం కొనుక్కోగలుగుతాము. వీలైతే మాత్రం ఖచ్చితంగా ఇలా కొనుక్కోండి. అయితే ఇలా సమిదలు పిడకలు అన్నీ కలిపి మొన్న సంక్రాంతికి యూజ్ చేసిన గొబ్బెమ్మలు ఉంటాయి కదా, అవి కూడా ఎండలో పెట్టేసి ఎండబెట్టుకున్నాము. వాటితోటి పిడకలు చేసుకొని ఇలా పొయ్యిని ఏర్పాటు చేసుకున్నాము. పెద్ద ఇబ్బంది ఏమి అనిపించలేదండి. కాకపోతే ఇవి ఏర్పాటు చేసుకునే ముందు కొంచెం నేల మీద నీళ్లు జల్లి బియ్యం పిండితోటి కాస్త 2 ముగ్గులు వేసి ఆ పైన పెట్టుకుని ఆ పొయ్యికి కూడా చక్కగా నమస్కారం చేసుకుని, అయితే ఇందులో విశేషం కట్టెల మీద చేయడం వల్ల మనం హోమం చేసుకున్న ఫలితం కూడా వస్తుంది. సంక్రాంతి రోజు ఎలా అయితే పాలు పొంగించి పొంగల్ చేసుకుంటామో అలాగా ఈరోజు కూడా పాలు చక్కగా అగ్నిహోత్రంలో పొంగినప్పుడు ఆ అగ్నిదేవతకు కూడా హవిస్సు ఇచ్చినట్టుగా అవుతుందన్నమాట. ఇంకా ఈ కట్టెల పొయ్యి ఆవు పిడకల పొగ నుంచి వచ్చే ఏదైనా పొగ నుంచి మనం ఆ పైన ఏదైనా పదార్థం వండుకున్నప్పుడు మంచి మెడిసినల్ వాల్యూ ఉన్న ఒక పదార్థం తయారవుతుంది.
అలాగా ఏర్పాటు చేసుకుని ఇంకో పక్కన చక్కగా ఒక పీట ఏర్పాటు చేసుకుని ఆ పైన ముగ్గులు అవి పెట్టి ఆ పైన పసుపు కుంకాలు పీటను మామూలుగా పూజలకి ఎలా అయితే ఏర్పాటు చేసుకుంటామో అలా ఏర్పాటు చేసుకుని ఆ మనం చేసుకున్న రథాన్ని ఆ పీట మీద ఉంచుకుని ఒక దీపారాధన చేసి మామూలుగా చేతైతే మనం ఆచమనం చేసుకుని మామూలుగా పూజలు ఎలా చేసుకుంటామో అలా ఆచమనం చేసుకుని పసుపు గణపతిని ఆవాహనం చేసుకుని అందులోనే సూర్యుడిని కూడా మనం ఆవాహన చేసుకుని కొంచెం సూర్యాష్టకం కానీ లేదనంటే సూర్యుడి నామాలు మనకి పుస్తకాలు లేకపోయినా పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకుని మనకు చేతనైనంత మటుకు చేసుకోవచ్చు. లేదు ఇది కూడా చేత కాకపోతే ప్రత్యక్ష దైవం ఆ సూర్య భగవానుడి మనసులో దండం పెట్టుకుని నేను ఈ పూట ఇలా పూజ చేసుకుంటున్నాము, మా ఇంటి సభ్యులు కానీ సకలం అందరూ చక్కగా ఆరోగ్యంతో ఉండాలి అని చెప్పి దండం పెట్టుకుని దీపం వెలిగించి మనం వండుకున్న పాయసాన్ని సూర్యుడికి నివేదనగా ఇవ్వాలి. అందులో స్పెషల్గా ఏంటంటే చిక్కుడాకులు ఇప్పుడు ఖచ్చితంగా దొరుకుతాయండి. ఎవరో ఒకళ్ళం కుండీలో అయినా వేసుకుంటాం కదా. మామూలుగా కనీసం మనము వానాకాలంలో చిక్కుడుకాయలు విత్తనాలు వేసుకున్న ఈ పాటికి బాల్కనీలో అయినా ఒక చిన్న కుండీలో పెట్టుకున్నా మీకు చిక్కుడాకులు అనేది దొరుకుతాయి. కాకపోతే కొంచెం ముందు ప్లానింగ్, ఈ పండగ చేసుకుంటాం కదా అనే ఆలోచనతోటి పెట్టుకున్నాం మేము కూడాను. అలాగే చిక్కుడాకులు చిన్న దర్భతోటి 4 ఆకులు కలిపి నేను కుట్టుకొని అందులో నివేదన పెట్టాను. అయితే ఒకటి ఏంటంటే ఎప్పుడైనా కొంతమంది తెలుసో తెలియకో వండిన గిన్నెను వండినట్టుగా నివేదన పెడతారు. అది పనికిరాదు, అలా పెట్టకూడదు. నైవేద్యం కంటూ విడిగా ఒక కప్పు పెట్టుకుని అందులో కొంచెం తీసి భగవంతుడికి నైవేద్యం పెట్టిన తర్వాత ఆ ప్రసాదాన్ని అందరికీ ఇవ్వాలి కాబట్టి దీన్ని వండిన పదార్థంలో మళ్ళీ కలుపుకున్నప్పుడు అది మొత్తం ప్రసాదం కిందకు వస్తుంది అనమాట. అంతేగాని వండిన గిన్నె వండినట్టుగా అలాగా నివేదన చేయకూడదు. ఆ తర్వాత మామూలుగానే అన్ని పూజల్లో ఏం చేస్తాము, నైవేదన ఇచ్చేసిన తర్వాత తాంబూలం ఇచ్చి మంగళహారతి ఇచ్చి ఆ సూర్యభగవానుడికి దండం పెట్టుకున్న తర్వాత అర్ఘ్యం అంటే నీళ్లు తూర్పు సైడుని తిరిగి నుంచుని చక్కగా నీళ్ళని ఇలా అర్ఘ్యం ఇస్తే ఆరోగ్య ప్రదాత సూర్యుడు లేనిదే ఏది లేదు కదండి. మామూలుగా కూడా రోజు గమనిస్తే మన ఒళ్ళు కొంచెం సుస్తుగా అనిపించినా ఎండెక్కుతున్నా కొద్దీ ఒళ్ళు సెటిల్ అవుతుందన్నమాట. అంటే ఆ సూర్యభగవానుడు ప్రత్యక్ష దైవం మనకి. అందుకే ప్రతి ఒక్కళ్ళు వీలైనంత మటుకు మనం చేసి మన భావితరాల పిల్లలకు కూడా మనం నేర్పించాలని నా ఉద్దేశం. అంతే. అందరూ చూస్తూ ఉంటే ఇప్పుడు పెద్దవాళ్ళు చూస్తూ ఉంటే ఆ వీడియోలు చిన్నపిల్లలు కూడా చూస్తారు కదా. ఏంటమ్మా ఎందుకమ్మా అని అడిగినప్పుడు వివరంగా మనం చెప్పగలగాలి. మనం చేసినప్పుడే మన పండగలకు విశిష్టత. మనకు ప్రతి ఒక్క పండగకి ఒక అర్థం పరమార్థం ఉందండి. ఒక్కొక్క సీజన్ మారుతున్నప్పుడు ఒక్కొక్క పండగ ఎందుకు వచ్చింది ఏంటి అనే విశేషం ఉంటుంది. అదే మన భారతదేశం యొక్క గొప్పతనం అన్నమాట. మన సంప్రదాయాల్ని మనం వదులుకోకూడదు. దీనివల్ల భావితరాలు కూడా ఎందుకు ఈ విషయం ఎందుకు జరుగుతోంది, ఓకే ఒక్కొక్క సీజన్లో ఒక్కొక్క పండగ ఎందుకు వచ్చిందనమాట అనేది తెలుస్తుంది. యూట్యూబ్ మాధ్యమం వల్ల చాలా మటుకు తెలియని వాళ్ళకి కూడా ఎన్నో విషయాలు తెలుస్తున్నాయి. ఇలాంటి మాధ్యమాల్ని మనం చక్కగా ఇలాంటి విషయాలకు వాడుకోవడం చాలా మంచిదని అనిపిస్తుంది అనమాట. ఇలాగ బెల్లం పరవాన్నం అయితే చేశాను. ఎంత బాగా వచ్చిందో పరవాన్నం. ఆ భగవంతుడికి నైవేద్యం పెట్టుకుని సూర్యభగవానుడికి దండం పెట్టుకొని ఈ పూట పండగ అయితే ఇలా జరిగిందండి. ఆ తర్వాత యథావిధిగా మామూలుగా ఇంట్లో పప్పు కూర వండుకున్నాం. సరే ఇంత పండగ చేసుకున్న తర్వాత వీలైనంత మటుకు ఈ పూజ చేసుకున్న వాళ్ళు ఆ రోజు ఉల్లిపాయ వెల్లుల్లిపాయ లాంటివి తినకపోతే మంచిది. ఒకవేళ తెలియని వాళ్ళు తెలుసుకుంటారని చెప్తున్నాను. అంతేనండి. అయితే ఒక పూజ ఒక విధానం వెళ్ళినప్పుడు అంతా ఒక విధానంగా చేసుకోవడం మంచిదని నా ఉద్దేశం. అంతా అయిపోయిన తర్వాత అగ్నికి కొంచెం అన్నం అనేది మనం అలా చూపించినప్పుడు హవిస్ అనమాట. అంటే ఒక యాగం చేసిన దాంతో సమానం. ఆ తర్వాత పరవాన్నం చేసుకున్న తర్వాత ఆ బూడిద అదే మనం యాగం చేసినతో సమానం కాబట్టి కొంచెం బూడిద తీసి పక్కన పెట్టుకుని రోజు బొట్టు పెట్టుకోవడం వల్ల ఆరోగ్యం లభిస్తుంది. ఏదైనా పిల్లలు కానీ దడుచుకున్నా భయపడ్డా చాలా చక్కగా ఉపయోగపడుతుందండి. సరే, ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.
స్వాతి వ్లాగ్స్ 2025 ప్రతి ఒక్క పండగ మాకు వీలైనంత మటుగా అతిగా ఆడంబరాలు అవేం లేకుండా నార్మల్గా ఎలా చేసుకోవచ్చు అనే ఉద్దేశంతో నేను పెట్టాలనే పెడుతున్నాను. ముఖ్యం మన ఉద్దేశం ఉండాలి, ఉద్దేశం మంచిదయ్యి భగవంతుడికి మనం ఇంత సేవ చేసుకోవాలి అని తప్పితే ఈ వీడియో కోసమనే కాదండి, ప్రతి సంవత్సరం మేము చేసుకుంటాము, ఇంత చక్కగా చేసుకుంటాము. అందులో ఒకటి ఏంటంటే ఆడంబరాలు వెళ్లకుండా ఎలా అయితే న్యాచురల్గా మనం ఉంటాము అనేది చూపించదలుచుకొని ఈ వీడియో పెట్టడం జరుగుతోంది. రథసప్తమి శుభాకాంక్షలు. మా రథసప్తమి అయితే ఇలా పూర్తి చేసుకున్నామండి. ప్రతి ఒక్కళ్ళకి ఆయురారోగ్యాలు ఆ సూర్యభగవానుడు ఇవ్వాలని కోరుకుంటూ స్వాతి వ్లాగ్స్ 2025 తరఫున మరొకసారి రథసప్తమి శుభాకాంక్షలు.